వసుధ 89వ భాగం. రుద్ర, వాసు వెళ్ళిపోయిన వెంటనే నిషి తన ఫోన్ తీసుకుని గదిలోకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది. ఫోన్ చేసి తనేం చేయాలనుకుంటుంది అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పి, వాళ్ళని ఆ సమయానికి అక్కడికి రమ్మంది. నందుతో కలిసి ఆఫీస్‌కు బయలుదేరిన వసుధ, నందు తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోగానే తన క్యాబిన్‌లోకి వెళ్లి కూర్చుని, రాత్రి తను శిఖరతో మాట్లాడాలి అని నిర్ణయించుకున్న విషయం గురించి మాట్లాడటానికి శిఖరని తన క్యాబిన్‌లోకి రమ్మంది. శిఖర తన క్యాబిన్‌లోకి వచ్చిన తర్వాత, "ఇంకా ఎంతకాలం శిఖర ఇలా ఒంటరిగా ఉంటావు?" అంటూ తను మాట్లాడాలి అనుకున్న విషయం గురించి నేరుగా శిఖరని అడిగేసింది వసుధ. వసుధ అసలు దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాని శిఖర, "మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మేడం?" అని అడిగింది అయోమయంగా. "దేని గురించి మాట్లాడుతున్నాను శిఖర? నీ జీవితం గురించి. ఇంకా ఎంతకాలం ఇలా తోడు లేని ఒంటరి ప్రయాణం చేస్తావు? జీవితంలో నీకంటూ ఒక తోడు ఉండాలి కదా! నీకిదివరకే చెప్పాను. నీకు ఏమంత వయసు అయిపోలేదు. ఎవరైనా సరే వ్యక్తిని చూసి నీ జీవితం గురించి ఏ నిర్ణయం దాచకుండా అతనితో చెప్పి, అతను నీ గురించి తెలిసి నిన్ను పెళ్లి చేసుకోవటానికి అంగీకరిస్తే అతనితో నీ జీవితం పంచుకోమన్నాను. అయినా నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోవటం నాకు నచ్చలేదు శిఖర" అంది వసుధ. వసుధ మాటలు విన్న శిఖర నిట్టూర్పు వదిలి, "బాగుంది మేడం. మీరు నేను ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. నాకొక న్యాయం, మీకొక న్యాయమా? నేను విధి చేత వంచించబడి ఒక మృగాడి చేతిలో మోసపోయి ఓ బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డలోనే నా జీవితాన్ని చూసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాను. కానీ మీరు 10 మంది పెద్దల సాక్షిగా తల వంచుకుని తాళి కట్టించుకుని ఆ వ్యక్తితో 2 బిడ్డలకు తల్లిగా మారి ఆ తరువాత జరిగిన సంఘటనలతో సంసార జీవితాన్ని త్యజించి మీరు కూడా ఇంచుమించు నాలాగే ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. మరి మీరెందుకు మీ జీవితంలోకి ఇంకో వ్యక్తిని ఆహ్వానించలేకపోతున్నారు? నాకే కాదు, మీకు కూడా ఏమంత వయసు అయిపోలేదు" అని సూటిగా ప్రశ్నించింది శిఖర. శిఖర ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేక కాసేపు మౌనం వహించింది వసుధ. కానీ ఎలా అయినా సరే శిఖర జీవితాన్ని చక్కదిద్దాలి అనే దృఢ నిశ్చయంతో తిరిగి మాట్లాడుతూ, "ఒప్పుకుంటాను శిఖర. నీ మాటలు 100% కరెక్ట్. కాకపోతే నువ్వన్నావే నా జీవితంలో పెళ్ళి అనేది ఒకటి ఉంది అని. నిజమే, పెళ్లి చేసుకున్నాను. అతనితో నేను ఎలా ఉన్నాను అనేది ఒక పక్కన పెడితే, సమాజం దృష్టిలో ఆ వ్యక్తికి భార్యగా ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించాను. 2 బిడ్డలకు తల్లిగా మారి ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ వాళ్ళ నవ్వుల్లోనే సర్వం మరిచి సంతోషంగా ఉన్నాను. కానీ నువ్వు ప్రేమ, పెళ్ళి ఏమీ లేకుండా, నీ ప్రమేయం లేకుండానే నీ జీవితంలోకి అనుకోని అతిథిలా వచ్చిన బిడ్డను చూసుకుంటూ, సమాజం ప్రతి క్షణం చెడిపోయిన ఆడది, చెడు తిరుగుళ్ళు తిరిగిన ఆడది అని నిన్ను నిందిస్తూ, తండ్రి ఎవరో తెలియని కూతురు అంటూ నీ కూతురిని ఎక్కిరిస్తూ, నువ్వు ఎవడికి పుట్టావో నీకైనా తెలుసా? మీ అమ్మ ఎవరికి నిన్ను కన్నదో మీ అమ్మకైనా తెలుసా అంటూ సమాజం నీ కూతురిని నానా మాటలు అంటూ ఉన్నా, వాటన్నింటినీ లెక్క చేయకుండా నువ్వు ముందుకు సాగిపోతున్నావు. నిజంగా నీ ధైర్యం అభినందించగలిగిందే. ఇప్పటి వరకు నీ కూతురు చిన్నది కాబట్టి దానికి ఇవన్నీ ఏం అర్థం కావు. కానీ రేపొద్దున దానికి అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత అది నిన్ను ప్రశ్నిస్తే నువ్వు తట్టుకోలేవు శిఖర. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా నిన్ను కావాలనుకుంటున్న మనిషి చెయ్యి అందుకుంటే నీ జీవితం సుఖంగా ఉంటుంది" అంది వసుధ శిఖర కళ్ళలోకి సూటిగా చూస్తూ. వసుధ చివరగా "నిన్ను కావాలనుకుంటున్న వ్యక్తి చెయ్యినందుకుంటే" అన్న వెంటనే శిఖర వసుధ దేని గురించి మాట్లాడుతుందో అర్థమై మౌనం వహించింది. దేనికి ఆ మౌనం శిఖర? తప్పు చేసిన మగాడే ధైర్యంగా సమాజంలో తిరుగుతూ వాడికి నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతూ ఉంటే, ఏ తప్పు చేయని నిన్ను సమాజం ఎంతలా నిందిస్తున్నా అన్నింటినీ భరిస్తూ మౌనంగా ముందుకు సాగిపోతున్నావు. నీ ప్రమేయం లేకుండానే ఈ లోకంలోకి వచ్చిన ఆ బిడ్డను చూసుకోవటం కోసం నీ సుఖ సంతోషాలన్నింటినీ వదులుకున్నావు. కనీసం ఇప్పటికైనా నీ గురించి నువ్వు జీవించు. అలాగే నీతో పాటు నీ బిడ్డకు కూడా తండ్రి ప్రేమను అందించు. నిన్ను మా రుద్ర అన్నయ్య ఇష్టపడుతున్నాడు. నీకు కూడా రుద్ర అన్నయ్య అంటే చాలా ఇష్టం అనే విషయం నీ కళ్ళలో చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయం గురించి ఆలోచించు" అంది వసుధ. వసుధ మాటలు విన్న శిఖర ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా తల వంచుకొని నిలబడింది. "నాకు కావాల్సింది నీ మౌనం కాదు శిఖర, నీ అంగీకారం. బాగా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకో. నువ్వు తీసుకునే నిర్ణయం మీదే నీ భవిష్యత్తు, అలాగే నీ బిడ్డ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. నాకు తెలిసి మా శిఖర సరైన నిర్ణయమే తీసుకుంటుంది" అంటూ శిఖరకు అర్థమయ్యే విధంగా
పరిస్థితులు వివరించి ఆమెను క్యాబిన్ నుంచి పంపేసింది. ఇప్పటి వరకు శిఖర్తో మాట్లాడాను. శిఖర్ ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఇక రుద్ర అన్నయ్యని ఒప్పించడమే మిగిలిపోయింది. ఎలా అయినా సరే అన్నని పెళ్లికి ఒప్పిస్తే ఇటు అన్నయ్య జీవితం అటు శిఖర జీవితం ఒక దారిలో పడుతుంది. అలాగే వీళ్ళిద్దరూ కలిస్తే తండ్రి లేని ఆ పసిదానికి తండ్రి ప్రేమ కూడా దొరుకుతుంది అనుకుని ఆ ఆలోచనలను కట్టిపెట్టి తన పనిలో తను మునిగిపోయింది వసుధ. మరోవైపు వసుధని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన నందు ఎలా వసుధని పెళ్లికి ఒప్పించాలి, ఆమెకు నా మనసులోని మాటని ఎలా తెలియజేయాలి? అమ్మా నాన్నలు రేపు సాయంత్రానికి ఇక్కడికి వస్తున్నట్లుగా నాన్న ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు వచ్చేలోపు వసుని ఎలా అయినా సరే పెళ్లి విషయం గురించి కదపాలి అని ఆలోచిస్తూ అన్యమనస్కంగానే తన పనిలో తను నిమగ్నమైపోయాడు నందు. ఇలా వసు నందులు వసుధ రుద్ర పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటే నందు వసుధతో తనకు జరగబోయే పెళ్లి గురించి ఆలోచిస్తూ ఆ పెళ్లికి ఆమెను ఎలా ఒప్పించాలి అని సతమతమవుతూ ఆ రోజు అలా గడిపేశారు. రోజులానే వసుధని పికప్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు నందు. వసుధ నందులు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా కూడా మామూలుగా రోజులానే కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ భోజనాలు పూర్తి చేసుకుని ఎవరి గదుల్లోకి వారు వెళ్ళి పడుకున్నారు. నందు తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం రోజులానే వసుధ నందు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత రుద్ర మరొకసారి ఇంట్లో అందరితో రేపు ఉదయం మాట్లాడాల్సిన విషయాల గురించి హెచ్చరించి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంత్రం నందు వసుధలు ఆఫీస్ నుంచి రావటానికి ముందే నందు నాన్నగారు సీతారాం గారు, అమ్మగారు శాంతి గారు ఇద్దరు ఊరు నుండి వచ్చేశారు. ఊరు నుండి వచ్చిన తర్వాత కుశల ప్రశ్నలు అయిపోయిన తర్వాత తమతో పాటు తీసుకువచ్చిన పిండి వంటలు, కూరగాయలు, పొడులు అన్నీ సర్దేసి ఆడవాళ్ళు కబుర్లలో పడితే మగవాళ్ళిద్దరూ మేడ మీదకు వెళ్ళి కూర్చుని వసుధ గురించి మాట్లాడుకోసాగారు. బావా, మీ అమ్మాయి మా వాడిని పెళ్లి చేసుకోవటానికి అంగీకరించిందా లేదా అని అడిగాడు సీతారాం గారు నవ్వుతూ. సీతారాం గారికి ఆ మాటలు విన్న గోపాల్ గారు, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను బావా, రేపు ఉదయం అమ్మాయితో మాట్లాడి ఎలా అయినా సరే వాళ్ళిద్దరికీ ముడిపడేటట్లు చూడాలి అన్నారు గోపాల్ గారు. ఆ పని చేసి పుణ్యం కట్టుకో బావా. నిజంగా వసుధ నా ఇంటి కోడలుగా వస్తే నా నెత్తిన పాలు పోసిన వాడివి అవుతావు అన్నారు సీతారాం గారు. అంత పెద్ద మాటలు ఎందుకులే బావా, నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా పంపిస్తే నా కూతురు సుఖపడుతుంది. దాని సంతోషం కన్నా మాకు ఇంకేం అక్కర్లేదు అన్నారు గోపాల్ గారు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే హైదరాబాద్ నుండి ఫ్లైట్లో బయలుదేరిన సూర్య, సంధ్యలు కూడా గోపాల్ గారింటికి వచ్చేశారు. ఇంటికి వచ్చిన వాళ్ళని జాను రిసీవ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి రండి అంటూ గది చూపించింది. సంధ్య, సూర్యలు ఇద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నందు వసుధని ఆఫీస్ నుంచి తీసుకుని ఇంటికి వచ్చాడు. అమ్మ నాన్నలు మాత్రమే వస్తారు అనుకున్న నందు సంధ్య, సూర్యలు కూడా రావటంతో కాస్త ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే తేరుకుని ఎలా ఉన్నారన్నయ్య, ఎలా ఉన్నావు వదిన, మీరెప్పుడొచ్చారు అంటూ వాళ్ళని పలకరించాడు. ఆ తర్వాత వాళ్ళు అమ్మా నాన్నలను కూడా పలకరించి మీరంతా మన ఫ్లాట్లో ఉండకుండా ఇక్కడున్నారేంటి, వెళ్దాం పదండి అన్నాడు వాళ్ళతో. పర్వాలేదురా, ఈ రాత్రికి ఇక్కడే ఉండనివ్వు, రేపు వెళ్తారు ఫ్లాట్కి అన్నారు గోపాల్ గారు. సరే మామయ్య, అయితే నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి బయలుదేరిపోయాడు నందు. ఏం అక్కర్లేదు, ఈ రాత్రికి నువ్వు కూడా ఇక్కడే ఉండు అంటూ లక్ష్మి గారు అలాగే శాంతి గారు నందుని బలవంతంగా ఆపేశారు. నందు అక్కడ ఉంటే వసుకి ఇబ్బంది అనే విషయం తెలిసినా కూడా పెద్దవాళ్ళు బలవంతం చేయటంతో ఏం చేయలేక అక్కడే ఉండిపోయాడు నందు. సంధ్యకి వసుధకి ముందుగానే పరిచయం ఉండటంతో సంధ్యని చూసి పలకరింపుగా నవ్వింది వసుధ. నందు అమ్మా నాన్నలతో పెద్దగా పరిచయం లేకపోవడంతో నమస్తే అండి అంటూ వాళ్ళకి నమస్కారం పెట్టి గదిలోకి వెళ్ళిపోయింది. వసుధ గదిలోకి వెళ్ళిన తర్వాత శాంతి గారు మాట్లాడుతూ, నువ్వు ఎప్పుడు చెప్పే అమ్మాయి ఈమెనా వదినా? అమ్మాయి చక్కగా ఉంది, చిదిమి దీపం పెట్టుకోవచ్చు, లక్షణమైన అమ్మాయి అని వసుధని మెచ్చుకున్నారు. తల్లి వసుధని మెచ్చుకోవటంతో నందు పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. అంతా కలిసి కొద్దిసేపు సరదాగా గడిపి రాత్రి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేశారు. భోజనాలు పూర్తయిన తర్వాత హాల్లో కాసేపు కూర్చున్నారు. శాంతి గారికి నిశాంత్, నిషి ఇద్దరు ఎంతగానో నచ్చేశారు. పిల్లలిద్దరిని పక్కన కూర్చోబెట్టుకుని బోలెడన్ని కబుర్లు చెప్పసాగారు. సీతారాం గారు వాళ్ళని అలా చూసి ఎంతగానో సంతోషించారు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న వాళ్ళని చూసి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి అన్నారు గోపాల్ గారు అందరినీ ఉద్దేశిస్తూ. గోపాల్ గారి మాటలు విన్న వెంటనే ఒక్కొక్కరుగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చివరిగా నందు అక్కడే మిగిలిపోవటంతో అతడికి పడుకోవడానికి వేరే గదులు లేక హాల్లోని సోఫాలో సెటిల్ అయిపోయాడు నందు. అందరూ భోజనం చేయగానే తన గదిలోకి వెళ్ళిపోయిన వసుధ అందరూ వెళ్ళి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్న తర్వాత దాహంగా అనిపించి మంచినీళ్ళ కోసం అని వంటగదిలోకి వెళ్ళింది. వాటర్ బాటిల్ తీసుకుని తన గదిలోకి వెళ్తూ సోఫాలో పడుకున్న నందును చూసి, ఇదేంటి నందు ఇక్కడ పడుకున్నాడు,
దిండు దుప్పటి కూడా ఏం లేవు. అయ్యో పాపం అనుకుని తన గదిలోకి వెళ్ళి ఒక దిండు దుప్పటి తీసుకువచ్చి పడుకున్న నందు తలని మెల్లగా పైకి లేపి తల కింద దిండు పెట్టి తనతో తీసుకువచ్చిన దుప్పటిని నందుకి కప్పి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. వసుధ గదిలో నుండి వచ్చినప్పుడే మెలకువ వచ్చిన నందు ఆమె ఏం చేస్తుందా అని కళ్ళు కొద్దిగా తెరిచి అలానే ఆమెను గమనించసాగాడు. తనని సోఫాలో పడుకోవటం గమనించిన వసుధ తన గదిలోకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండటం చూసి కళ్ళు మూసుకుని నిద్ర నటించసాగాడు. ఆమె తనతో తెచ్చిన దిండుని తన తల పైకెత్తి పెట్టి దుప్పటి కప్పి అక్కడ నుండి వెళ్ళిపోయిన వెంటనే కళ్ళు తెరిచి తన ప్రేయసి ప్రేమతో తన కోసం తీసుకువచ్చి కప్పిన దుప్పటిని మరింతగా హత్తుకుని నిన్నిలా ఎప్పటికీ హత్తుకుంటానో బంగారం అనుకుని తనలో తనే మురిసిపోతూ ప్రేయసి ఊహల్లో విహరిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు నందు. అందరూ అనుకున్న విధంగానే నందు వసుధల పెళ్ళి ఘనంగా జరిపించబోతున్నారా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.